నా పేరు డేరంగ లంకం బాబు, పలనాడు జిల్లా ఎడ్లపాడు మండలం వంకాయలపాడు పంచాయతీ ఉప్పరపాలెం. ఇక్కడ దేనికి వచ్చారు ఏంటి అసలు? ఈ రోజున కావటి శివ మనోహర్ నాయుడు గారి నామినేషన్కి భారీ ఎత్తున నియోజకవర్గం ప్రజలు మొత్తం కూడా స్వచ్ఛందంగా జగన్ గారి మీద అభిమానంతో, శివ మనోహర్ గారి అభిమానంతో ఇక్కడికి వచ్చారు స్వచ్ఛందంగా. ఇక్కడ ప్రజల నాడు ఎలా ఉంది? టీడీపీ వైపు మగ్గం చూపే అవకాశం ఉందా, లేదా వైసీపీ వైపు మగ్గం చూపే? ప్రజల నాడి ఏ అక్కని అడిగినా, ఏ చల్లిని అడిగినా, చిన్నోడిని అడిగినా, కుర్రోడిని అడిగినా వైసీపీ జగన్ అన్న అంతే తప్ప రెండోది ఏం లేదు. సైకిల్ టైర్లు పంచర్లు ఎప్పుడు అయినా ఆ పంచర్లు అట్నే తుప్పు పట్టిపోయి అది అంతే ఉండిద్ది 34 దాకా కూడా. అభివృద్ధి సంక్షేమం అంటే పేదవారికి పెన్షన్ ఇవ్వటం. కరోనా టైంలో హెల్త్ ఎలా ఉంది, ప్రజలు ప్రాణాలను కాపాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలా కాకుండా కమిషన్ కోసం రోడ్లు వేసుకొని ఆ కమిషన్ జేబులో పెట్టుకొని తిరిగారు అంతకుముందు గత ప్రభుత్వం వాళ్ళు. కరోనా టైంలో పారిపోకుండా పేద ప్రజల కోసం మంచి హెల్త్ బెనిఫిట్స్ తీసుకొని వాళ్ళని ఆరోగ్యంగా కాపాడాడు. కాబట్టి మిగతా 2 సంవత్సరాల తర్వాత మనుషులు జీవించున్నారు, బతికి ఉన్నారు. ఈ రాష్ట్రం బ్రతికుందామంటే జగన్ అన్న చేసిన మంచి పనుల వల్లనే. అయితే ఇక్కడ కూటమి ఎలా ఉంది? కూటమి కుప్పగూలింది ఎప్పుడో జనాన్ని అందరికీ తెలుసు. ఏడుంది కూటమి? ఆ కూటమి ఎక్కడుంది? కుప్పగూలింది. సైలెంట్ ఓటింగ్లు పడే అవకాశం కూడా కనబడుతుందని చెప్తున్నారు. ఇక్కడ సైలెంట్ ఓటింగ్ జగనన్నకు పడుతుంది, కానీ వాళ్ళు చేసే ప్రలోభాలకి టీడీపీకి ఎట్టి పరిస్థితులు పడదు. ఇక్కడ మనోహర్ నాయుడు ఎందుకు గెలిపించుకోవాలని? ఇక్కడ మనోహర్ నాయుడు బ్రాండ్ అంటే జగనన్న బ్రాండ్. పిచ్చి ఇక్కడ ఒక పిచ్చివాడిని తీసుకొచ్చి నిలబెట్టినా గెలిచి తీరుతారు అంతే. అంటే వాడికి రాజకీయం తెలియని తెచ్చినా జగనన్న బ్రాండ్తో గెలుస్తారు అంతే. ఏంటి అంత నమ్మకం? అలాగనే కావటి శివ మనోహర్ నాయుడు కూడా మన జిల్లాకి, గుంటూరు జిల్లాకి మేయర్గా చేశాడు. ఆయన మీద కూడా అభిమానం చాలా మందికి ఉంది మాలాంటి వాళ్ళకి. ఇక్కడ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, 3 పార్టీల వల్ల ఏమైనా వైసీపీ ఎన్కౌంట్ చేసే అవకాశం కనబడుతుంది? 3 పార్టీల వల్ల ముదస్టం అయిపోయారు వాళ్ళు. ఎప్పుడైతే బీజేపీ కూటమి వచ్చిందో ముస్లింస్ దూరం అయ్యారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలు కూడా జగనన్నకే మంచిగా ఆయన చేసిన పథకాలను తిని వాళ్ళు అందరూ కూడా తీసుకోవటం వల్ల ఆయన్ని వదిలిపెట్టరు. ఆయన వెనకమాలే ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మొత్తం. కూటమి అభ్యర్థి కూడా ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేశారు, సూపర్ 6 అని. దానికి ప్రజలు ఏమైనా అటువైపు వెళ్ళే అవకాశం? సూపర్ 6 అంటే వాళ్ళు పెట్టిన 6 పథకాలు కూడా ఆరిపోయే పథకాలు అయ్యి. జగన్ పెట్టే పథకాలు అనేవి ఎలిగే పథకాలు, వాళ్ళు పెట్టేవన్నీ ఆరిపోయే పథకాలు. అవి నెరవేర్చే పథకాలు కాదు. జగన్ అన్న పెట్టాడు, వాటిని నెరవేర్చాడు, నీట్గా చక్కగా పరిపాలన చేశాడు, పథకాలు అందించాడు. మా మేనిఫెస్టో కూడా జగన్ అన్న వదులుతాడు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసి తీరుతాడు. అయితే ఈ చిలకలూరుపేట నియోజకవర్గానికి ప్రజలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు అసలు? మన చిలకలూరుపేటలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చెబుతున్నాం అంటే, ఇంతకు ముందున్న మెజారిటీ ఇంకా పెంచి పల్లెలను కూడా అవగాహన పెంచి జగన్ అన్న ఉంటే ఎలా ఉండిద్ది, తర్వాత ప్రభుత్వం ఏదన్నా మారితే ఎంత ఘోరంగా ఉండిద్ది అనేది జగన్ అందరూ కూడా తెలుసు. అందుకనే ఈ ప్రజలందరూ కూడా మన కావటి శివ మనోహర్ నాయుడిని ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించుకుంటారు. పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అక్కడ ఉంచుతారు. అయితే ఈ ఎలక్షన్ ఎవరెవరి మధ్య జరుగుతుంది అనుకుంటున్నారు మీరైతే? ఎలక్షన్ అంటే ఒక పేదవాడి మధ్య, ఒక ధనికుడి మధ్య జరుగుతుంది ఎలక్షన్. పేదవాడే గెలుస్తాడు. అది ఒక పేదవాడికి పెత్తందారికి పోరాటంలో విజయం ఎవరిదంటే పేదవాడిదే. పేదవాడి పక్కనే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిదే. పెత్తందారి డబ్బులు ఇచ్చి కొనే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కదా. డబ్బులు వాళ్ళు ఇస్తారు, వాళ్ళు డబ్బులు ఇచ్చినంత మాత్రం ఓట్లు పడవు. డబ్బులు ఇచ్చినైపోయినా సరే ఓటు పడేది జగన్ అన్నకే. అది లేరని చెప్తున్నారు. దానికి సిద్ధం లేరని వాళ్ళు టీడీపీ వాళ్ళకు ఉందేమో. వాళ్ళకి మాట్లాడుతుంది తెలియదు. వాళ్ళు యాక్షన్ చేసేవాళ్ళు కనుక వాళ్ళు అనేకం చెబుతారు. మాకు అలాంటి ఏం లేదు. నెంబర్ 1గా ఉన్నారు, సిద్ధంగానే ఉన్నారు ప్రజలందరూ కూడా అంతే. వచ్చిన జనాలు ఎలా ఉన్నారు ఇప్పుడు? అక్కడ పరిస్థితి ఏంటి? మాది చందవరం గ్రామం, నాదెళ్ల మండలం, చందవరం గ్రామం. నా పేరు అంకిరెడ్డి. నేను వైఎస్ఆర్ పార్టీ నాయకుడిని. జనసందన బాగానే ఉంది. చిన్న వయసు అయినా జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఎల్లుకి నడిపాడు అద్భుతంగా. అన్ని పథకాలు కూడా చాలా చిన్న వయసులో ఇదివరకు చేసిన వాళ్ళలో కానీ రేపు చేయబోయే వాళ్ళలో కానీ ఇలాంటి ముఖ్యమంత్రి దొరకరని చెప్పని దేవుడని, లేడీస్ కానీ, వికలాంగులు కానీ, ఇంకా చాలా అందరూ కూడా చాలా సంతోషకరంగా ఉన్నారు. నా పరిస్థితి బాగుంది. నా ఇంటికి 5-6 పథకాలు వచ్చినాయి. నేను చాలా సంరక్షణంగా ఉన్నాను. అందరూ కూడా చాలా గౌరవంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే చాలా గౌరవంగా ఉన్నారు. ఆయన ఇచ్చిన పథకాలు అమ్మఒడి కావచ్చు, ఫీజు రిమెంట్స్ కావచ్చు, అన్ని చదువు గురించి కానీ, ఇటు వచ్చేళ్ళకి మిషన్ వాళ్ళకి కానీ, ఆటో వాళ్ళకి కానీ, పంతులకు కానీ, ఇది వచ్చేళ్ళకి
లాయర్లకు కానీ ప్రతి ఒక్కళ్ళకి ఇది వీళ్ళకి వేయలేదు, వీళ్ళకి వేయకుండా ఉండలేదు అని చెప్పనే పరిస్థితి కాదు. గతంలో చేసినటువంటి పరిస్థితి కన్నా 90% మెరుగు. 90% వచ్చేళ్ళకే అంటారు ఏది ఇదివరకు మరి జగన్ ఎందుకు గెలిపించారు చంద్రబాబు నాయుడు అని. ఎందుకు గెలిపించారంటే ఆ టైం అలాగుంది, అప్పుడు టైం వచ్చాక అలాగుంది. ఇప్పుడు కాలం మారిపోతుంటుంది, పరిస్థితులు మారిపోతుంటాయి, మామూలుగా రాజకీయం మారిపోతుంటుంది. ఏ టైంలో ఎవరిని ముఖ్యమంత్రి చేసుకుంటే మన కాపురం బాగుంటుందా, మనం బాగుంటామా, మన బిడ్డలు బాగుంటారా, మనం బాగుంటారా అని ఏ టైంలో జనంలో ఉన్నటువంటి నాడి జనం ముఖ్యమంత్రి మళ్ళా జగన్మోహన్ రెడ్డి అయితే అందరం కూడా సంలక్షణంగా ఉంటాం. 5 కోటాలు వచ్చేసినా వాళ్ళు చేసింది ఏం లేదు. నాకు ఓటేస్తేనే అమ్మ నేను వచ్చేళ్ళకి పని చేస్తేనే నీ ఇంటికి పనిచేసి పథకం ఇంటికి వచ్చింది అని అనిపిస్తేనే నాకు ఓటేయండి అని ముఖ్యమంత్రి ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా దొరకడం. మీరు ఇన్ని చెప్పారు, రాష్ట్రంలో పథకాలన్నీ ఉన్నాయని చెప్తున్నారు, కానీ అభివృద్ధి ఎక్కడ ఉందని అడుగుతున్నారు చాలా మంది. అభివృద్ధి ఉద్యోగం ఇస్తాయనుకో ఇంట్లో ఆయన ఒక్కడికేగా రాష్ట్రం మొత్తం అభివృద్ధి రాదుగా. ఉద్యోగం ఇస్తే మన ఇంట్లో మనకి ప్రతిమ 100 ఏళ్ళకి రాదు కదా. ఈయన ఇంటింటికి నడుపుతున్నాడు. అభివృద్ధి అంటే పక్కోడు ఏం చెప్తాడు, ఒక సినిమా ఉంటుంది, రౌడీ పైకి వెళ్తాడు, రౌడీ అన్ని టిక్కల పనులు చేసుకుంటా పైకి వెళ్తాడు. హీరో చాలా ఉందాతనంగా చాలా పద్ధతిగా ఉంటాడు, హీరో అణిగిపోతాడు. రౌడీ కింద పడిపోయినప్పుడు హీరో చిన్నగా పైకి వస్తుంటాడు, ధర్మం నిదానంగా పైకి వస్తుంటుంది, ఆ ధర్మం పైకి పోయి కుప్పకూలి కింద పాతాలోకానికి పోయింది. అయితే చిలకలూరుపేటలో మనోహర్ నాయుడిని ఎందుకు గెలిపించాలనుకుంటే చిలకలూరుపేట కాదు, 170 సీట్లు గెలిపించుకుంటేనే కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూడగలిగేది మేము. మరి ఒక మనోహర్ నాయుడు కావచ్చు, ఒక రజనీ కావచ్చు, ఒక నర్సాపేట శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఎంపీ కావచ్చు, 170 సీట్లు గెలిపించుకుంటే రజనీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడగలరు. రాజ్యాంగం సస్యశ్యామలంగా ఉంటుంది, అందరు సంలక్షణంగా ఉంటారు, అందరూ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పని అందరం కూడా ఆయన కోరుకుంటున్నాం మేము.